ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దేవుని పిల్లలందరికీ కూడా శుభములు. చిన్న ప్రార్థనతో ముందుకు వెళ్దాం. తండ్రినైనా మీ పిల్లలకు మిమ్ముని గురించి మీ కుమారుడు తెలియచేసిన సంగతుల్లో నుండి కొన్ని సంగతులు మీ పిల్లల ముందు ఉంచాలని, మీ పిల్లలకు తెలియచేయాలని ఆశపడుతుండగా సిద్ధపడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరిచి మీ పిల్లలు అర్థం చేసుకునే రీతిలో వివరించి చెప్పడానికి మీ కృపలో బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించండి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ అంటే క్రీస్తు రావడం, క్రీస్తు ఈ లోకంలో జన్మించడం అని మనం నమ్మితే, ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు, ఆయన ఏం చెప్పారు అనే విషయాలను కూడా మనం ఆలోచించాలి. వచ్చినందుకు క్రిస్మస్ అని చెప్పి పండగ చేసుకోవడం అనేది మనం అందరం చేస్తున్న పని అయితే, వాస్తవానికి ఆయన అలాంటివి ఏమీ నేర్పించలేదు అసలు. ఒకవేళ అదే చెయ్యాలి అని అనుకుంటే, పండగలు చేయాలి అనుకుంటే ఆయన నేర్పించుండేవాడు. పండగని ఎలా చేయాలి అని నేర్పించేవాడు. కానీ బైబిల్లో ఎక్కడ మనకి క్రిస్మస్ని ఎలా చేయాలి అనేది, క్రిస్మస్ని ఎలా చేయాలి అనేది బైబిల్లో మనకి బైబిల్లో ఎక్కడా కూడా ఎలా చేయాలనే విషయాలు ఆయన చెప్పినట్టుగానే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆయన వచ్చి ఇలా పండగ చేసుకోవడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఆయన. చాలా అవసరమైన విషయాలు చెప్పాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా పండగలు చేయించలేదు, కానీ మనమే అలవాటు చేసుకున్నాం. మనమే ఎలా చెయ్యాలో అనే దాన్ని బైబిల్లో నుండి కొన్ని తీసుకుని వాటి ప్రకారంగా చేసుకుంటున్నాం. ఆయన పుట్టినప్పుడు ఆయనకి చోటు లేదు కాబట్టి, సత్రంలో చోటు లేదు కాబట్టి, ఆయన పడుకోబెట్టడానికి కూడా చోటు లేదు కాబట్టి, పశువుల తొట్టే వాళ్ళకి దొరికితే ఆ పశువుల తొట్టులో, అంటే పశువులది అది, ఆయనకి కాదు, పిల్లలది కాదు, పసిపిల్లలను పడుకోబెట్టేది కాదు, పశువుల తొట్టే. పశువులకి ఎందుకు ఉంటుంది తొట్టే? పశువులను కూడా అందులో పడుకోబెట్టరు, నీళ్లు పెడతారు. ఏదైనా తొట్టు లాంటిది పెట్టి, ఒక వర లాంటిది వేసి, ఇప్పుడు మనం చూస్తుంటుంటాం, ఒక సిమెంటు తొట్టు లాంటిది పెట్టి ఇప్పుడు కొంతమంది అందులో కుడితి పెట్టడం మనం చూస్తాం. కడుగు ఇలాంటివన్నీ పశువులు పెట్టడం చూస్తాం, లేదా దానా పెడతారు. కాబట్టి పశువుల తొట్టే అంటే అవి కుడుతు తాగేదో లేదా దానా తినేదో సంబంధించిన పెట్టే, ఆయన్ను పడుకోబెట్టారు. కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే, పశువుల తొట్టే అని అన్నారు కాబట్టి పాకేసి తొట్టు పెట్టి అందులో చిన్నప్పుడు చిన్న బాబును ఆయన పడుకోబెట్టుంటారు అనే ఉద్దేశంతో పడుకోబెట్టి, అలాగే జ్ఞానులని, స్టార్ కనిపించడం అని, ఇవన్నీ కూడా ఆయన పుట్టుకలో మనకి బైబిల్ చెప్తుంది కదా, బైబిల్లో రాయబడి ఉన్నాయి కదా, అవన్నీ పెట్టుకుని దాన్ని మనం పండగగా చేసుకుంటున్నాం. ఇలాగే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. బైబిల్లో ఉన్న వాటిని బైబిలు అలా పండగ చేసుకోవడానికి రాయించిందా అంటే కాదు. ఆయనకి జరిగినవి అలాగా. అందులో పండగ, అందులో సందడగా ఉండడానికి కాదు కదా అవన్నీ జరిగినవి. ఆయన పడుకోబెట్టడానికి చోటు కానీ ఏ విధమైన అవకాశం లేదు కాబట్టి పశువుల తొట్లో పరుండబెట్టారు. కాబట్టి అది పండగ చేసుకునే కాదు, అది ఆయనకి బాధ. అది వాళ్ళకున్న ఇబ్బందులు తెలియచేస్తుంది ఆ మాట. ఆ సందర్భాలన్నీ కూడా వాళ్ళు పడ్డ కష్టాలు, ఇబ్బందులు మనకు తెలియచేస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ పోనివ్వండి, చేసుకున్నారు, ఏదో చేసుకుంటున్నాం, మనం అంత పక్కన పెడదాం. కానీ ఆయన వచ్చి ఏం చెప్పాడు? ఆయన పుట్టినప్పుడు స్టార్ ఒకటి ప్రకాశించింది కదా తూర్పు దిక్కునని చెప్పి, ఆయన ఏమి స్టార్ వేసుకుని భుజాల మీద తిరగలేదు.
పుట్టినప్పుడు పశువుల తొట్టులో పొరండు పెట్టారు కదా అనేసి ఏటేటా పశువుల తొట్టుల్ని చేయించి అందరికి పంచడం లేదు. చిన్న వేసిన అక్కడ పెట్టి కేకులు కట్ చేయను లేదు, సెలబ్రేట్ చేయను లేదు. ఆ ఒక విధంగా పశువుల తొట్టును కూడా ఆయన చిన్న చిన్న తొట్టులు చేసి మరి అందరికీ పంచవచ్చు కదా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఇలాంటివి ఏమన్నా మనకు కనిపిస్తున్నాయండి బైబిల్లో? లేదు. కానీ మనం ఎక్కువగా వాటికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇది మంచిది కాదు. క్రీస్తుని నమ్మి క్రైస్తవులంగా ఆయన పుట్టుక అనే సందర్భాన్ని పురస్కరించుకుని ఆనందిద్దాం క్రీస్తునందు అని అనుకుంటే మంచిదే. కానీ అది ఎలా అంటే ఆయన మనం ఎలా ఉంటే ఆయన ఆనందిస్తాడో అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. లోకంలోనే ఒక సామెత ఉంది, పిల్లలు పుట్టినప్పుడు పుత్రోత్సవం కలగదట. ఆ పుత్రుణ్ణి ఇతరులు పొగిడినప్పుడే పుత్రోత్సవం అనేది ఉంటుందట. అంటే మన పిల్లలు పుట్టినరోజున మనకి ఉన్న సంతోషం కంటే ఏటేటా కూడా పోని తీసుకుందాం, అదే పిల్లల్ని ఎవరైనా పొగిడితే ఆ సంతోషం చాలా గొప్పది. అప్పుడే అసలైన సంతోషం ఉంటుందట. అలాంటి ఒక సామెత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆయనకు లేదు సంతోషం, మరియకు లేదు సంతోషం, అక్కడున్న పరిస్థితులు ఏవి సంతోషకరమైనవి ఏమి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో తండ్రి ఒక సందర్భంలో సంతోషించారు. మీ అందరికీ తెలుసు కదా. ఆయన యోహాను చేత బాప్తిసం పొందడానికి వస్తాడు. వస్తే యోహాను గారు ఏమంటారంటే ఆయన్ని నివారిస్తారు. నీ చేత నేను పొందవలసిన వాడిని ఉండగా నువ్వు నా చేత పొందుతావా అని అంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నీతి యావత్తు ఇలా జరగనిమ్మని. చూడండి, అంటే అంత గొప్పవాడని ఆయన తృణీకరిస్తున్నప్పటికీ ఈయన చేశాడంటే నీతి యావత్తు అంటే ఆల్రెడీ నువ్వు ముందు వచ్చేసావు, ముందు బాప్తిసం ఇవ్వడం చేస్తున్నావు, నేను తర్వాత పుట్టాను కాబట్టి అది దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను తప్పనిసరి, నువ్వు తక్కువవాడే ఎక్కువవాడువా అనేది కాదు. అందుకనే బాప్తిసం కూడా మన వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే బుద్ధి లేనోళ్ళు ఎవరు పెద్ద పాస్టర్ చూసి వాళ్ళ చేత తీసుకుందాం అనుకుంటారు. కొంతమంది ఊర్లు వెళ్ళి కూడా తీసుకుంటుంటారు. యేసుప్రభు వారు కూడా పెద్ద పాస్టర్ అయి ఉండి కదండి, ఆలోచిద్దాం. ఆయనకంటే పెద్ద పాస్టర్ ఎవరు? ఆయనకంటే చిన్న పాస్టర్ అంటే ఆయన చెప్పుల వారిని కూడా ఇప్పడానికి పాత్రుడు. కానీ యోహాను గారి చేత బాప్తిసం పొందారు. అక్కడ చిన్నతో పొందుతున్నావా పెద్దతో పొందుతున్నావా అన్నది కాదు, దేవుని మాటను బట్టి తీసుకోవాలంతే. అదే అన్నాడు ఆయన, నీతి యావత్తు ఇప్పటికీ ఈ కబుర్లన్నీ పక్కనెట్టు నీతి యావత్తు మాత్రం మనం చెయ్యాలి ఇప్పటికి. కానీ తర్వాత చూద్దాం, నువ్వు ఏమన్నా చెప్పులు మోస్తావా లేకపోతే నాతో ఏమన్నా పొందుతావా ఏదన్నా తర్వాత చూద్దాం, నీతి యావత్తు ఇప్పటికి కానిమ్మన్నాడు. అలా ఆయన తగ్గించుకుని ఆయన నిలువరించి ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసు కదా, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి ఆయన నీతిని మన వాక్యంలో వెతికినప్పుడు తండ్రి ఆనందిస్తాడు. వాక్యం అర్థం కాదు, స్టార్ అంటే సులువుగా అర్థమైపోద్ది. షాపులో వెళ్ళి కొనుక్కు ఎట్టుకోవడం కూడా సులువే. ఆ ఆర్సిఎం వాళ్ళ మరియమ్మ బొమ్మ దగ్గర ఏదో తొట్టులు ఎడితే అక్కడికి వెళ్ళి కొవ్వొత్తులు ఎట్టడం కూడా సులువే. కానీ బైబిల్లో ఉన్న మాటలు ఉన్నాయి చూసారా, వాటిని స్వీకరించి వాటిని అర్థం చేసుకుని వాటి ప్రకారంగా నడుచుకోవడం ఉందో చూసారా, అది కొంచెం కష్టం. అది స్టార్ కొనుక్కున్నంత సులభమేమి కాదు. కానీ అది మంచిదే. ఎందుకంటే ఆలోచించం, అప్పుడప్పుడు ఆలోచిస్తాం తప్ప అప్పుడప్పుడు ఏదో నెలకు ఒకసారి ఏదో ఒక 10 రూపాయలు లేకపోతే ఒక 50 ఒక 100 200 ఇట్టి స్టార్ కొనుక్కోవడం చాలా సులువండి. అదే ఒళ్ళు దగ్గర ఎట్టుకుని బుర్ర దగ్గర ఎట్టుకుని బైబిల్ చదవడం అంటే మామూలు విషయం అంటారా? కష్టం. ఇంట్లో స్టార్ వెలుగుతుంటుంది, లోపల ఏం చేద్దామో మనకే తెలియదు. మన వాళ్ళు నెలలో స్టార్ బయటగా అడిసారు, ఇంటి బయట అడిసారు, లోపల ఏం చేస్తారు మరి?
బైబిల్ చదువుతారా లేకపోతే ఏమన్నా చేస్తారా? ఓకే. కాబట్టి కొంచెం బుర్ర ఉపయోగించడం మంచిది. ఎందుకంటే మన తండ్రి బుర్రలేనోడేమి కాదు. మీరు అలా ఉపయోగించాలనుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడం క్రిస్మస్ అనుకుంటే, పుట్టింది మాత్రం ఎందుకంటే స్టార్లు ఎట్టుకోవడానికో పశువుల తొట్లు ఎట్టుకోవడానికో కాదండి. ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటలు సత్యం, వాస్తవాలు, మనం తెలుసుకోవలసినవి, తప్పనిసరి తెలుసుకోవలసినవి, తెలుసుకుని నమ్మవలసినవి. అలా ఆయన చెప్పిన సత్యంలో మనకి ఏం తేట పడుతుందంటే, ఆయన చెప్పిన సత్యంలో మనకి ఏం బయలుపరచబడిందంటే, దేవుడు గురించి మనకి తెలియని ఎన్నో నిజాలు, ఎన్నో సంగతులు ఆయన బయలుపరిచాడు. మన వాళ్ళు ఆయన పేరు చెప్పుకుని బూజులు దులుపుకుంటారు ఇంటికి, కానీ ఆయన బయలుపరిచిందేమో తెలియదు మనకి. దానివలన ఏంటి లాభం? కాబట్టి ఆయన బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు అనే విషయాలు మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తున్నాయి. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. మనం ఎవరైనా దేవుణ్ణి చూసామా? ఈ మాట సత్యమా కాదా? ఒకసారి ఆలోచించండి. ఇలా మీ గుడ్ల మీద చేసుకోండి. బైబిల్ సత్యం, బైబిల్ సత్యం, ఆయన మాటలు సత్యం. కాబట్టి బైబిల్ ఏమంటుందంటే, ఎవరు ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. మీరు ఒకసారి ఇలా గుండెల మీద చేసుకుని మీరు ఎవరైనా దేవుణ్ణి చూసారా? ప్రపంచంలో ఎవరు దేవుణ్ణి చూడలేదు, చూడలేరు. బైబిల్ చెప్తుంది. అయితే దేవుడి గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందా అంటే నిజాలు తెలిసే అవకాశం లేదు. కానీ ఆయన రొమ్మునున్న, ఆయన దగ్గరున్న, ఆయనకి అతి సన్నిహితంగా ఉన్న, ఆయన పక్కన కుడిపార్శ్వన, ఆయన రొమ్మున, ఆయన గురించి ఏమని రాయబడింది అనుకుంటున్నారు? ఆయన కుడిపార్శ్వన కూర్చున్నాడని, ఆయన రొమ్మున ఉన్న, దేవునితో సమానంగా ఉన్నా అని చెప్పబడింది ఆయన గురించి. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఆయనను బయలుపరిచిన, అంటే దేవుడు గురించి ఎవ్వరూ తెలుసుకోలేని నిజాల్ని, ఎవరూ చెప్పని నిజాల్ని, ఎవరు తెలుసుకొని ఎవరు చెప్పని నిజాలని ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? బయటెట్టేశాడు. బయలుపరచడం అంటే అర్థం ఏంటి? బయట పెట్టాడు. ఎందుకంటే ఆ విషయాలను చెప్పినా కూడా సమాజం స్వీకరించడానికి ఇష్టపడదు. బయటెట్టాడంటే అర్థం ఏంటంటే, బయట ఎట్టాలి. ఏదో 4 గోడల మధ్యనో ఏదో కొద్దిగా అలా చెప్పేస్తే వాటిని సమాజ్ చేసేస్తారు. కానీ బయట ఎట్టాలి. బయటెట్టాడు. బయటెట్టి ఏం చేశాడు అనుకుంటున్నారు? రాయించేశాడు. బయట పెట్టినా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రపంచం ఏం చేస్తుందంటే, ఆ బయట పెట్టిన పక్కనెట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అదే చేస్తారు. బయట పెట్టిందని పక్కన పెడతారు. బయట పెట్టింది వీళ్ళకి అర్థం కాదు. కానీ మన వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అదే చేస్తారు. అదే చేస్తున్నారు ఇప్పటికి కూడా. క్రైస్తవులు కాని వాళ్ళు అలాగే ఉన్నారు. ఆయన వచ్చి బయట పెట్టినా క్రైస్తవులు అయిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి ఆయన బయట పెట్టింది బైబిల్లో ఉంది. ఇంతసేపు ఇలా మాట్లాడిన వాడిని మరి నేను ఎలా చెప్పాలి? బయట పెట్టిందే చెప్పాలి. బయట పెట్టింది చెప్పడానికే ఆయన బయలుపరిచాడని చెప్పాను నేను. బయలుపరిచింది చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఏం బయలుపరిచాడో, ఎందుకు వచ్చాడో చెప్పాలి. అంతే తప్ప తొట్టెట్టుకుని స్టార్ ఎట్టుకుని గెంతులేసినంత మాత్రాన ఏమొస్తుంది? అది పాపమా అంటే నేను పాపమని అన్నా అండి. కానీ అదేమి లాభమా అంటే అదేమి లాభం కూడా కాదు. డబ్బులు వేస్ట్, దండగా. ఎందుకంటే మనం పండగ చేసుకుంటామని ఎవడ స్టార్లు అమ్మట్లేదు అక్కడ. క్రైస్తువులు కాని వాళ్ళే షాపుల్లో స్టార్లు అమ్ముతున్నారు. నువ్వు వెళ్ళి యేసుప్రభు కోసం చెప్పు, విండడా? విండో.
విండగాని నువ్వు పండగ చేసుకోవడానికి స్టార్ ఎందుకు అమ్ముతున్నాడు? నీకంటే ముందు ఆడికొచ్చేంత పండగ. ఎందుకంటే స్టార్లు దాచేయాలి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తీయాలి, బూజులు దులపాలి, లేదా కొత్త స్టార్లు కొనాలి. ఎందుకంటే మనం వెళ్తాం కదండి. పనికిరాని పనులు చేసే సన్నాసులు. డబ్బులు ఆడికిస్తాం, వాడు ఒక కాగితం ముక్క ఇస్తాడు, ఆ లైట్ ఇస్తాడు, అవి పెట్టుకుంటాం, తర్వాత మళ్ళీ పక్కన పాడేస్తాం. పోయింది, కష్టం బూడిద పాలు అయిపోయింది అక్కడ. వాడే నీకంటే తెలివైనోడు కదండి. పశువులు తొట్టేందుకండి బాబు, మనకెందుకు? మన ఎవరికో ఒక ఆయనకి తొట్టిచ్చాడంట ఒక ఆయన గిఫ్ట్. ఆ తొట్టి ఎప్పటి నుంచో దాస్తున్నాడంట. ఒక తొట్టి తయారు చేయాలంటే యేసుప్రభువారిని, చిన్న యేసుప్రభువారి కింద పడుకోబెట్టడానికి తట్టు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? అది కూడా డబ్బులు వేస్ట్. అన్నీ వేస్ట్ పనులు చేస్తారు మన వాళ్ళు. ఆయన వచ్చి చేసిన పని ఏంటి? దేవుడు గురించి ఎవరు తెలుసుకోని నిజాలను ఆయన ఏం చేశాడు అనుకుంటున్నారు? బయలుపరిచాడు. అవసరం అంటారా? కాదంటారా? దేవుడి గురించి వద్దా మనకి? బయలుపరిచిన సత్యాలు వద్దా? తెలుసుకోవాల్సిన అవసరం లేదా దేవుడి గురించి? దేవుడి గురించి మనిషికి అంతా తెలుసా? అసలు ప్రకృతిలో ఉన్న దాంట్లోనే కొంత తెలుసు మనిషికి. దేవుడి గురించి ఏం తెలుసు? ఏమీ తెలియదు మనిషికి. ఏమీ తెలీదు, నమ్మరు, పట్టించుకోరు, దేవుడిని పక్కన పెట్టేస్తారు. కానీ బైబిల్ అయితే దేవుడు 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 జ్ఞానమే ఉంటాయి తప్ప, వాక్యాలే ఉంటాయి తప్ప. బైబిల్లో వాక్యాలు ఉంటాయి తప్ప ఇలాంటివి ఏమి ఉండవండి. ఆచారాలు కానీ పద్ధతులు కానీ ఇలాంటివి ఏమి ఉండవు అసలు బైబిల్లో. అసలు బైబిల్ చరిత్రలోనే లేవు. ఆయన వచ్చి ఏం బయలుపరిచాడో తెలుసా? ఏంటంటే దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు, ఆయనే బయలుపరిచాడు అని చెబుతూ మధ్యలో ఒక మాట ఉంది, తండ్రి రొమ్మున ఉన్నా అని అన్నాడు. ఎవరా తండ్రి? ఎవరికి తండ్రి అని అంటే, ఎవరా తండ్రి అంటే దేవుడే. దేవుడి ప్లేస్లో ఏమొచ్చిందంటే మధ్యలో తండ్రి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు, మీరు ఎక్కడైనా బైబిల్ చదవండి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఆయన మాటల్లో, ఆయన నోట వచ్చిన మాటల్లో దేవుడు అనే పదం రాదు. ఏమొస్తుంది తెలుసా? మీ తండ్రి, 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 తండ్రి అనే పదాలు వస్తాయి. కాబట్టి ఆయన మనకు బయలుపరిచిన సత్యం ఏంటంటే, తేట తెల్లం చేసిన విషయం ఏంటంటే, దేవుడు మన తండ్రి. నువ్వు యేసుప్రభువారిని నమ్ముతున్నాను, దేవుడిని నమ్ముతున్నానని చెప్పుకుంటున్నావు కదా, అందులో ఆయన వచ్చి దేవుడే నీ నిజమైన తండ్రి అని చెప్పాడు అనేది నీకు తెలుసా? దేవుడే నీ ఆత్మకు తండ్రి అని నీకు తెలుసా? తెలియకపోతే నువ్వు చేసినవన్నీ, నీ నమ్మకాలన్నీ దండగా, వ్యర్థం. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన ఆయన. ఎవరంటే తండ్రి రొమ్మునున్నాడు. ఆయన వచ్చి ఆ రొమ్మునున్న ఆయన మనకి కూడా తండ్రి అని చెప్పాడు. కాబట్టి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. ఆయన ఏమన్నాడంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం, ఈ మాట కూడా ఆయన ఆవేదనలో, నేనే ఇంత నొక్కి నొక్కి ఒక్క నుంచి గట్టిగా చెప్తున్నానని మీరు అనుకోకండి. యేసుప్రభువారు ఆయన స్టైల్లో చెప్పారు, చాలా స్ట్రాంగ్గా చెప్పారు, చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఆయన ఆ మాట వ్రాయబడిన విధానాన్ని మనం ఆలోచిస్తే అదేమి ఆయన మామూలుగా చెప్పిన మాట కాదు, అది చాలా గట్టిగా చెప్పాడు, నొక్కి ఒక్క నుంచి చెప్పాడు. ఏమని? మరియు, ఎందుకంటే తండ్రిని, దేవుడు తండ్రి అని పిలిచాను కదా, దేవుడు తండ్రి అని పిలిచిన తర్వాత మీరు ఇంకా తండ్రి అనే పదం ఎవరికైనా పెట్టగలరా? పెట్టొచ్చా? అసలు మీరు ఆలోచించండి. దేవుడే తండ్రి అయితే ఇంకెవరి తండ్రి మనకి? ఎవరు గొప్ప? ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఆ దేవుడే మీకు నిజమైన తండ్రి. నేను చెప్పాను కదా, ఇది మీరు నమ్మగలిగితే మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని ఉందండి? బైబిల్లో ఉందా? భూమి మీద ఎవరికి నీ తండ్రి అని పేరు పెట్టవద్దు.
ఎందుకంటే ఒక్కడే మీ తండ్రి. ఒక్కడే మీ తండ్రి అంటే ఇప్పుడు నాకు తండ్రి అని నేను ఒకరిని అంటాను నేను. కానీ ఆయన ఏమంటాడంటే ఆయనకి, నీకు, అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ, అందరికీ నీ అంటే నాకు కూడా, యేసుప్రభువైన నాకు కూడా ఒక్కడే తండ్రి. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? మన తండ్రి ఎవరో తెలుసా? పరలోకంలో ఉన్న ఆయన. మీరు ఇప్పుడు మీరు ఎవరికో పుట్టారు, వాళ్ళు ఏమంటారంటే కాసేపు అమ్మ నాన్నలో కొన్ని సందర్భాలు ఏంటంటే సౌండ్ ఏడిపించడానికి నన్ను ఏం చేసేవారంటే, నేను ఎక్కువ అల్లరి చేసేవాడిని నా చిన్నప్పుడు. హే, నువ్వు మా కొడుకు కాదు, నీకు డబ్బులు ఇవ్వం. నేను ఏదో కొనుక్కుని తినడానికి, చాక్లెట్స్ ఇవి కొనుక్కుని తినడానికి ఎక్కువ డబ్బులు అడిగేసేవాడిని. మా అమ్మని ఎక్కువగా ఏడిపించేవాడిని. అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు ఏమనేవారంటే నన్ను బాగా ఆట పెట్టించేవారు. నువ్వు మా కొడుకు కాదు, నిన్న హాస్పిటల్లో పెంచుకున్నావు అనేవారు. నీకు ఈ డబ్బులు ఇవ్వ పో అనేవారు. నాకు షాక్ అయ్యివ్వండి ఒక్కొక్కసారి. నిజంగా చెప్పు అమ్మమ్మ అంటే నిజమా అంటే ఒక్కొక్కసారి నిజంగా గట్టిగా చాలా నొక్కి చెప్పేవారు. నిజమా అమ్మ అంటే అవును నిజమే అంటే అప్పుడు ఎలా ఉంటుంది నాకు? మరి అయితే నేను ఎవరి కొడుకుని చెప్పాను వాడిని. పొరపాటున డబ్బున్న అంబానీ కొడుకుని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది నాకు? అయ్యి బాబాయ్, నేను అంత డబ్బున్న వాడు కొడుకునా, వీళ్ళు తెచ్చుకోవడం వల్ల ఇక్కడ ఉన్నానా అనుకుంటాను కదండి. అలాంటిది యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి అద్వితీయ కుమారుడిగా, జనతీయ కుమారుడిగా అక్కడుండి ఇక్కడికి వచ్చి ఏం చెప్పాడు అనుకుంటున్నారు? దేవుడే మన తండ్రి అని చెప్పడానికే వచ్చాడు. ఇది బయలుపరిచాడు. ఇది ప్రపంచం అంతటికి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ, పుట్టబోయే వాళ్ళందరికీ తెలియాల్సిన నిజం. ఈ నిజం తెలియడం కోసం నువ్వేం చేయాలి చెప్పు? ఈ నిజం అందరికీ తెలిసిందా? ఈ నిజం అందరూ నమ్మగలుగుతున్నారా? ఈ నిజం అందరికీ ప్రకటింపబడుతుందా? లేదు. ప్రకటింపబడినప్పుడు పనికిరాని విషయాలు ఖర్చు పెట్టుకో. తెలుసా? పనికొచ్చే విషయాన్ని ఖర్చు పెట్టు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన కారణమే అది, వచ్చి చేసిన పనే అది. ఆయన పేరు చెప్పుకుని ఆయన చేయమన్న పని, ఆయన చేసిన పని, ఆయన బయలుపరిచిన దాన్ని సమాధి చేసే పనులు ఎందుకు చేయడు? నిజంగా చెప్పుకోవాలంటే ఆయన తండ్రిని బయలుపరిస్తే వీళ్ళు ఏం చేశారంటే మూసేశారండి. మన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. మళ్ళీ కొంతసేపు ఈయన అంటారు, ఆయన అంటారు, ఈయనే తండ్రి అంటారు, ఆయనే తండ్రి అంటారు, మొత్తం గలిబిలి చేసి పడేశారు. తెలిసిన సంగతి. అందుకనే మళ్ళీ బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరి తండ్రో తెలియదు మళ్ళీని మన వాళ్ళకి. అంత కన్ఫ్యూజన్ అండి మన క్రిస్టియానిటీలో. మన క్రైస్తవులు ఎలా ఉన్నారంటే నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు. కానీ క్రిస్టియానిటీ ఏమైపోతుందంటే, క్రీస్తు ఉద్దేశాలు ఏమైపోతున్నాయంటే మూసేస్తున్నారు. అజ్ఞానంతో వాటిని ఏం చేస్తున్నారంటే మూసేస్తున్నారు. దొంగ బోధలతో చెరిచేస్తున్నారు. వాక్యాన్ని కలిపి చెరిపేస్తున్నారు. 100కి 6 అయినా సరే ఆయన బయలుపరిచింది ఏంటంటే దేవుడే మనందరి తండ్రి అని బయలుపరిచాడు. ఇది కాచి వడపోసి ఆ మొక్క మాటలో చెప్తున్నాడు ఆయన. కాబట్టి మీరు ఇక దేవుడు మన తండ్రి, ఆయనకు మనకి తండ్రి అంతే, నమ్మండి. ఇంకెవ్వరు ఎలాంటి పనికిరాని విషయాలు చెప్పినా, మేధావులని చెప్పినా, ఏం చెప్పినా వాళ్ళు తప్పు చెప్తున్నారని మీరు నిర్ధారించుకోండి. ఎందుకంటే ఆయన బయలుపరిచాడని ఆన్సర్ ఇచ్చాడు. అక్కడ లెక్క కాదు, నువ్వు పరిశీలించి అంటలేదు, చెప్పేశాడు. నువ్వు ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని మాట్లాడుకున్నా ఆ ఆన్సర్ దగ్గరికే రావాలి. కాబట్టి ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్న ఆయన. అంబానీ మీ తండ్రి అంటే మీకు ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసేపు. లేదా అంబానీ మిమ్మల్ని కొడుకులు అంటున్నాడు అనుకోండి, నా కొడుకుల కింద మిమ్మల్ని అందరినీ దత్తత తీసుకుంటాను అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడి నుంచి ముంబై పరిగెడతారు అందరినీ. ఎందుకంటే బుల్ ఆస్తిపరుడు కదండి. అలాంటిది ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఎందుకంటే అందరికీ ఆయనే తండ్రి. వీళ్ళందరూ టెంపరీ తండ్రులు, శరీరానికండి బాబు. వీళ్ళకి పాత్ర ఎందులో అంటే శరీరాన్ని కనడానికి ఒక పాత్ర అంతే. పేరుకి వీళ్ళకి అన్నారు కానీ చేసింది ఎవరు?
చెప్పాలి. మనవాళ్ళు కూడా పేరుకి కన్నవాళ్ళు అంతే. లేదు లోపల ఒక బిడ్డను ఎట్టుకుని పెంచి పోషించారా, తర్వాత కన్నారా? లోపల ఎప్పుడుందో వీళ్ళకే తెలియదు ఎవరికని. భర్తకి ఎవరు చెప్పాలి? భార్య చెప్పాలి. అది కూడా డౌట్. మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. చేసింది ఎవరని చెప్తుంది బైబిల్? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అసలు చేసినోడేమో తండ్రి అనే విషయం ఆలోచన లేదు, ఆయన గురించి తెలుసుకునే జ్ఞానం లేదు, ఆయన ఏమవుతాడనే ఆలోచన లేదు. కానీ కన్నందుకు ఆమె తల్లి, ఎవరి వలన కన్నదో అతను తండ్రి. ఇంతకీ వాళ్ళకున్న సంబంధం ఏంటి? శరీరం ఏంటో తెలుసా? ఒక మట్టి బొమ్మ. కొద్దిసేపు ఇలాగ ఆడుతుందంటే ఆత్మ ఉంది కాబట్టి. అందులో వాళ్ళ జీన్స్లో ఒక ఆకారం నిర్మించి అందులో ఆయనైనా ఆత్మైన ఆయనలోని భాగాన్ని అందులో పెట్టాడు. అప్పుడు ఆకారం నిర్మించబడి కళ్ళుగా ముక్కుగా ఇవన్నీ చూస్తున్నాయి. ఇదే కదా మన జీవితం. కానీ ఆయనకి మనకి ఏ సంబంధం లేదా? లేదనుకుంది ప్రపంచం, కానీ ఉంది. ఆ సంబంధం ఏంటంటే విడదీయలేని బంధం. అది పరలోకంలో శాశ్వతంగా ఉండిపోయే బంధం. భూమి మీద శాశ్వతంగా ఉండిపోయే బంధం ఏదైనా ఉందంటే, భూమి మీద కదా, సృష్టిలో, భూమి మీద అయినా పరలోకలైనా సృష్టిలో భవిష్యత్తులో శాశ్వతంగా ఉండిపోయే బంధం ఏదైనా ఉందంటే దేవుడు మన తండ్రి అనే బంధమే శాశ్వతంగా ఉంటుంది. దేవుడికి మనం అందరం కుమారులు అనేదే బంధమే శాశ్వతంగా ఉంటుంది. భూమి మీద బంధాలన్నీ అశాశ్వతాలు, లేనప్పుడు ఉండవయ్యి. కానీ అలాంటి బంధం గురించి తెలుసుకోకుండా, మాట్లాడుకోకుండా, యేసుప్రభు చెప్తే ఆనందపడి ఎగిరి గంతులేసి దేవుడు నా తండ్రి అని ఆనందపడవలసింది పోయి నమ్మలేదు ప్రపంచం. దాన్ని మతం అన్నారు, క్రైస్తవ మతం అన్నారు. నీ తండ్రి ఎవరో చెప్తే నువ్వు మతం అంటావా? దేవుడు నీ తండ్రి అని చెప్తే అది మతం అంటావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత గొప్ప కనెక్షన్ ఎవరు చెప్పారు మనకి? యేసుప్రభువారు తప్ప. కాబట్టి క్రిస్టియానిటీ అని అంటే అది మతం కాదు, మన తండ్రి, దేవుడు మన తండ్రి అని చెప్పిన మహనీయుడైన యేసుప్రభువారు. ఆయనేంటో, ఆయన గురించి ఆయన పూజించుకోవడాలు, ఆయన ఆయన నువ్వు నమస్కారాలు ఎట్టడానికి, నానా తతంగాలు చేయడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. దేవుడి గురించి చెప్పడానికి, దేవుడిని తండ్రి అని చెప్పడానికి. తెలుసా మీకు ఆ సంగతే? కాబట్టి ఎందుకు అలా చెప్పాడంటే, ఎందుకు వచ్చాడంటే, బాబోయ్ మీరు ఇలాగ ఇంత అమాయకులుగా బ్రతుకుతున్నారు, వీళ్ళు దేవుడు కుమారులుగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉండగా నేను వెళ్ళాలి, వాళ్ళకి చెప్పాలి, యేసుప్రభువారిని పంపించాలి. ఈ యేసుప్రభువారు ఆయన అద్వితీయ కుమారుడు, జనతయ కుమారుడు ఈ లోకానికి వచ్చి మనకు చెప్పాలి, ఆయన గురించి చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఆ తండ్రి లక్షణాలు పుచ్చుకుని, ఎందుకంటే మన తల్లిదండ్రులను చూస్తే మనకు అయ్యే పోలికలు ఉంటాయి, అయ్యే లక్షణాలు. మన తండ్రి ఏం చేస్తే మనం అదే చేస్తాం. కానీ దేవుడు మన తండ్రి అనగానే మనకేమొస్తాయి? అమ్మ బాబోయ్, దేవుడు ఎలా ఉన్నాడో, ఎలా అనుకుంటున్నాడో అలా ఉండడానికి ప్రయత్నిస్తాం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో తెలుసా? ఆ లక్షణాలు మనలో ఉండాలని, ఆ లక్షణాలు కలిగి భూమి మీద బ్రతకాలని, బ్రతికి ఆ లోకానికి వెళ్ళిపోవాలని దేవుడి లక్షణాల్లో ఒక లక్షణం చెప్పాడు. అదేంటో చూడండి. లోకసువార్త 6:36 మీ తండ్రి, నా తండ్రి అని అంటలేదు ఇక్కడ. మళ్ళీ చూడండి, మీ తండ్రి ఎలాంటి వాడో తెలుసా? కనికరము గలవాడు. మన తండ్రికి ఒక లక్షణం ఉంది. మన తండ్రి అంటే ఎవరు అనుకుంటున్నారు? మనం దేవుడు అని మాట్లాడుకుంటాం కదండి అప్పుడప్పుడు, ఆయనే. మీ తండ్రికి ఒక లక్షణం ఉంది, కనికరం అనే లక్షణం ఉంది. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నాడు కదా. మీరేం చేయాలి? మీరును కనికరం గలవారుగా ఉండండి. మీరు కనికరం గలవారుగా ఉండండి. ఎందుకు ఉండాలి? లోకంలో అప్పుడే ఆయన కుమారుడు అవుతాం. పరలోకంలో మన తండ్రికి ఏ లక్షణాలు ఉన్నాయో అదే లక్షణాలు మనకుంటే, మనం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తే ఆయన కుమారులు అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ తండ్రి మన తండ్రి కాదని, నీ తండ్రి కాదని నువ్వు అనుకుని
నీకు నచ్చినట్టుగా బ్రతికితే, మంచి లక్షణాలకి స్థానం లేక మృగంలా బ్రతికితే, ఒక కుక్కలాగో ఒక పందిలాగో లక్షణాలు కలిగి బ్రతికితే, ఇక నువ్వు ఆయన కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యత లేదు. పోగొట్టుకున్నావు, నీకు నువ్వే కాలదనుకుంటున్నావు. కాబట్టి నీకు నువ్వే కాలదనుకుంటున్న ఆ పరిస్థితిలోంచి నిన్ను బయటికి రప్పించడానికి, బయట పడేసి దేవుని కుమారుడిగా మార్చడానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. నేను వచ్చానో లేదో, ఇంకా అలాగే కుక్కలాగే బతుకుతున్నానో పందిలాగే బ్రతుకుతున్నానని మనం శోధించుకుని చూసుకోవాల్సిన వాళ్ళు. పండగ చేసే అంత ఎదిగిపోయామంటారా? ఆయన వచ్చాడని సందడి చేసే అంత ఎదిగిపోయామంటారా? చెప్పాలి. లూకాసు వార్త 6:36 మళ్ళీ చదవండి, ఇంకా కొంచెం పైనుంచి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు. ఎందుకు కనికరము గలవాడై ఉన్నాడని అంటే 35, మీరైతే ఎట్టి వారిని గూర్చైనా నిరాశ చేసుకొనకండి. మంచోడా చెడ్డోడా ఇలాంటి ఏమో ఆలోచించకండి. నిజంగా మంచి చెడ్డ అనేది దేవుడు ఆలోచించట్లేదు, మన తండ్రి ఆలోచించట్లేదు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆలోచించలేదు. ఆయన అందరిని ప్రేమించాడు కదా. ఎందుకు ప్రేమించాడంటే కనికరం, జాలి, దయ. ఎవరి మీద? మన మీద. ఎందుకంటే దేవుడు మన తండ్రిని తెలుసుకోకుండా, పట్టించుకోకుండా, దేవుణ్ణి కాదని నమ్మకుండా, ఆయన ఎవరని ఆలోచించకుండా క్రూరులుగా మారిపోయాం. ఒకరిని ఒకరు మోసం చేసుకునే పనిలో ఉన్నాం మనం అందరం. ఒకరిని వంచుకునే పనిలో ఉన్నాం. ఏ మనిషి చేస్తున్న పని ఏంటనుకుంటున్నారు? ఒకరు మోసం చేసుకోడు, వంచుకోడు, తిట్టుకోడు, కొట్టుకోడు, అంతే. ఒకరి మీద ఒకరికి పై చేయి ఉందంటే అమ్మయ్య నేను పెద్ద సాధించానని అనుకుంటారు. ఏమి సాధించావు? ఏమి సాధిస్తావు? ఆ క్షణం తప్ప, ఆనందం తప్ప ఇంకేమి లేదు. అందుకని అంటున్నాడు, మీరు ఓడిపోయారా, తగ్గిపోయారా, ఇలాంటి ఏం పట్టించుకోకండి నాన్న. ఎట్టి వారిని గురించి అయినా నిరాశ చేసుకోనకండి. మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పియుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుడును, మీరు సర్వోన్నతిని కుమారులైందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుడి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చూడండి, దేవుడు కృతజ్ఞత లేని వారి ఎడల ఉపకారా కాదా? ఎవరండి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న వాళ్ళు? ఈ ప్రకృతిలో అన్నిటిని అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా దేవుడికి? థ్యాంక్స్. అదేనండి, మనం టీ ఇస్తే, లిఫ్ట్ ఇస్తే, మంచినీళ్ళు ఇస్తే, లేదా ఎక్కడైనా చెయ్యి ఇస్తే ఏమంటారు? థ్యాంక్స్. అది ఇంగ్లీష్ మాట. తెలుగు మాట ఏంటంటే కృతజ్ఞత. అది లేదంట. ఆ మాట ఎవరు దేవుడికి చెప్పరు. పండు తింటున్నప్పుడు నువ్వు కొనుక్కుని తెచ్చిన మార్కెట్లో అది చెట్టుకి కాసింది, ఎవడు తయారు చేయలేదు, ఎవడు పుట్టించలేదు, దాన్ని ఎవడ కనలేదు, ఆ చెట్టుకి అన్నది ఎక్కడ మట్టి సారాన్ని తీసుకుని. కానీ అలా ఎందుకు ఇచ్చింది? అది ఎవరి కోసం ఇచ్చింది? మన కోసమే. మన కోసం ఎందుకు చెట్టు పండు కాయాలి? పచ్చని చెట్టు పనికిరా నీళ్ళు మాత్రమే తీసుకుని ఎందుకు పండు కాయాలి? దానికి వద్దా పండు? దానికి లేదా తెలివి? పనికిరా నీళ్ళు వేస్తే బ్రతుకుతుంది, లేకపోతే ఎండిపోద్ది. కానీ వేసి నీళ్ళు తీసుకుని అది పండు ఎవడ పెట్టండి బాబు. అది ఇచ్చేది ఎవరంటే, అలా ఆజ్ఞాపించింది ఎవరంటే మన తండ్రి దేవుడు. అది ఎక్కువైపోతేనో అమ్ముకోవాలని స్వార్థం ఉంటేనో తీసుకెళ్ళి మార్కెట్లో ఎడుతున్నారు, అక్కడి నుంచి కొని తెచ్చుకున్నావనే ఆలోచన తప్ప, నీ సొంతం ఏదో సాధించావని అనుకుంటున్నావు తప్ప. ఆ చెట్టు అమ్ముకోలేదు, మనం అమ్ముకుంటున్నాం. చెట్టు అమ్ముకుంటే ఎంత ఇస్తావు దానికి డబ్బులు చెప్పు?
కాబట్టి సముద్రం, అందులో చేపలు ఉన్నాయి, తెచ్చుకుంటున్నాం, వండుకుంటున్నాం. జంతువులు, కోడికి ఎంగిలి పెడతాం, అది ఎంగిలి తినేసి అలాగే బతికుంటే పర్లేదు కదా, మళ్ళీ గుడ్లు ఎందుకంటే ఎట్టడం, మళ్ళీ అవి కోడి పిల్లలు అయిపోతాయి కదా, ఆ గుడ్లు తినేస్తా, కోడి పిల్ల తినేస్తావు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, నువ్వు నష్టపోతున్నావా లాభం పొందుతున్నావా? ప్రకృతి నుంచి లాభమే పొందుతున్నావు, కానీ అంత ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు దేవుడు దేవుణ్ణి ఎప్పుడు 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 బాబోయ్ దేవుడా, నువ్వు లేకపోతే ఏంటి, ఎలా బ్రతుకుతానే ఏంటో, నువ్వు లేకపోతే గాలి ఉంటుందా, ఈ నీరు ఉంటుందా, ఈ ఆహారం ఉంటుందా, నువ్వు ఇంత పంట పండించకపోతే ఇంతమంది ఎక్కడ తింటామండి మనం? ఇన్ని చెట్ల భూమి మీద, అన్ని ఫలించాలా, భూమి అంతా గాలా, భూమి అంతా వర్షాలా? ఎవరిస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు గుర్తించుకొని ఈ సమాజానికంటే కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు, నా పిల్లలని వాళ్ళు తెలుసుకుని నా దగ్గరికి రావాలని కదా నేను వాళ్ళని భూమి మీద పుట్టించాను. కాబట్టి తండ్రిగా తల్లిదండ్రులుగా మన పిల్లలు మనల్ని పట్టించుకోపోయినా, మన మాట వినకపోయినా మనం ఎంత ప్రేమ చూపిస్తామో మనకు తెలుసు. కానీ అంతకంటే దేవుడు, ఆయన ఎవరో తెలియదు ఎవరికని, చెప్పినా ఆలోచించరు, పట్టించుకోరు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు లాంటివి ఆయన్ని పంపించినా కూడా పట్టించుకోరు. కానీ అయినా కూడా ఇప్పటికీ పంటలు పండుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, చెట్లు పళ్ళిస్తున్నాయి, సముద్రాల్లో చేపలు ఉంటున్నాయి. కాబట్టి ఎవరు థ్యాంక్స్ కూడా చెప్పట్లేదండి. కాబట్టి కృతజ్ఞత, థ్యాంక్స్ అనే మాట దేవుడికి ఎవరు చెప్పకపోయినను ఆయన ఎలా ఉన్నాడంట? దుష్టుల ఎడలను, దుష్టులంటే అవసరమైతే ఆయన్నే పొడి చేస్తారు, చంపేస్తారు అలాంటి వాళ్ళు. ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ తండ్రి చాలా కనికరం కలిగి, మనం కనికరం కలిగి రూపాయి వేస్తాం, 2 రూపాయలు వేస్తే ఎవడికి? భిక్షగాడికి. కానీ మనం భిక్షగాళ్ళం కాదు, దుర్మార్గులు, శత్రువులు, ఒకళ్ళు మోసం చేసుకునేవాళ్ళు, దుష్టులు. ఎవడైనా లాడెల్ లాంటి వాడికి, బిల్లాడెల్ లాంటి వాడికి, కిల్లర వీరప్పన్ లాంటి వాడికి డబ్బులు ధర్మం చేస్తాడా? చెప్పండి. తుపాకీలు పట్టుకున్న వాడికి ఎవడైనా డబ్బులు ధర్మం చేస్తాడా? ధర్మం చేయడు కదండి. కానీ మన తండ్రి చేస్తున్నాడు. ఆయన పిల్లలవని నీకు ఉంటే తుపాకీ నువ్వు పట్టేసుకుంటావు, పక్కన నువ్వు బెదిరించేస్తావు. నేను తుపాకీ పట్టుకుంటలేదు కదా అని అనుకోకు నువ్వు. నీ మాటే తోట. నీకు లేదు కాబట్టి కర్రో, చీపురో, కత్తో, చేటో, రాయో ఏదోటి పట్టుకుంటావు మరి, అంతే కదా మరి. దుష్టుల ఏడలను ఉపకారి అయి ఉన్నాడు. కాబట్టి ఇదంతా ఆయన ఎలా చేస్తున్నాడంటే కనికరం. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండండి అని ఆయన చెప్పాడు. కానీ మనుషులకి లేనిది ఏంటో తెలుసా? కనికరమే లేదు. మీ తండ్రి దేవుడు అని చెప్పి ఆ తండ్రి దుష్టుల ఏడలైనా కూడా, కృతజ్ఞత లేని వారి ఏడలైనా ఉపకారిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పిల్లలుగా ఉండండి, బ్రతకండి, అలాగే బ్రతకండి, ఏమి నిరాశ చేసుకోకండి. భూమి మీద సంపాదించుకునేది లేదు, పోగొట్టుకునేది లేదు. కానీ ఆ తండ్రి పిల్లలుగా, ఆ తండ్రికి ఉన్న లక్షణాలు మీకు కూడా ఉండాలనుకుంటున్నాడు. కాబట్టి కొంచెం కనికర, ప్రేమ కొంచెం అలవాటు చేసుకుని ఉండండి అని అన్నాడు. అయితే ఏమైపోతారంటే మీరు ఆ తండ్రికి పిల్లలు అయిపోతారు అన్నాడు. కానీ విచిత్రం ఏంటో చెప్పమంటారా? అలా చెప్పిన ఆయన్నే కనికరు లేకుండా చంపేయాలనుకున్నారు. ఇలా ఎంత చెప్పారా? ఈ పాస్టర్ ఎవర్రా ఇలా చెప్తున్నాడు, మొత్తం మర్చిపోవాలి. ఇలాంటి పాస్టర్ అక్కడ ఉన్నాడని అనుకోకూడదు, మనం మర్చిపోవాలి. అస్సలు ఇతను ఈరోజు మనం ఇక్కడికి వెళ్ళలేదు, ఆయన చెప్పలేదు, నేను వెళ్ళలేదు, మన చర్చి మనదే, మన బోధలు మన అలవాట్లు మనమే, మన ఇంటికి వెళ్ళిపోయి మనం మామూలుగా ఉండాలి. అలా ఉంటారు. ఎందుకంటే నన్ను కూడా సిలివేసే అవకాశం ఉంటే హ్యాపీగా సిలివేసేస్తారు. ఈ మాట గురించి ఆలోచిస్తే ఆయన ముందే చెప్పాడు. ఏమని తెలుసా? బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను అన్నాడు.
అన్ని మాటలన్నా దేవుడు కనికరనే కోరుతున్నాడు, బలిని కోరట్లేదు. కనికరం మిమ్మల్ని కనికరిస్తున్నాడు. దుష్టుడు ఏమైనా దుర్మార్గుడు అయినా నిన్న ఆయన కనికరిస్తున్నాడు. నువ్వు కనికరంగా ఉండు, బలిని కోరను అని అన్నాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తారంటే కనికరం లేదు కానీ బలి వేసేసి దేవుడికి ఏదో భక్తి చేసేస్తామని చెప్పేసి ఏదో ఇచ్చేసి ఒకరినొకరు గుద్దుకుని తన్నుకుని, భార్యాభర్తలు గుద్దుకోవడమే, తండ్రి కొడుకులు గుద్దుకోవడమే, మొత్తం అందరూ గుద్దుకుని తన్నుకుని దేవుడికి మాత్రం ఏదో టపా 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 వేసేస్తుంటారు. ఏం వేసేది ఏడు సుఖమండి. దేవునికి ఉన్న లక్షణంలో ఒకటి కూడా లేకపోతే నీకు ముందు దేవుడికి వేయవలసింది ఏంటనుకుంటున్నారు? ఇలాంటివన్నీ కాదు. నీకు కనికరం ఉందని ఆయనకి చూపించుకో. అప్పుడు నువ్వు ఆయన కుమారుడు అని ఆయన రాసుకుంటాడు. కాబట్టి కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనానంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? బలినే కోరారు. ఎవరు బలిని? యేసుక్రీస్తు ప్రభువారు చచ్చిపోవాలని అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారినే చంపారు. చూడండి ఒకసారి ఆ మాట గురించి లూకాసు మత్తయి సువార్త 12:7. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను. వాళ్ళు ఏంటంటే అప్పటికే బళ్ళు ఉన్నాయి, ఆ బళ్ళన్నీ చేసేస్తున్నారు. చాలామంది ప్రపంచంలో చాలామంది దేవుడిని నమ్మే వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేయడమే, కానీ అది ఆయన కోరుకుంటలేదు. ఏంటంటే కనికరమును కోరుకుంటున్నాడట. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం తెలిసి ఉంటే, ఆ భావం తెలిసి ఉంటే మీరు నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక పోదురు. అంటే నిర్దోషుల్ని వాళ్ళు ఏం చేస్తారట? దోషులని తీర్పు తీరుస్తున్నారట. అందుకనే ప్రపంచంలో మంచిని చెప్పేవాడిని మంచిని చెడు అనుకుంటారు, చెడుని మంచి అనుకుంటారు. ఇలాంటి ప్రసంగాలను చెడు అనుకుంటారు, సినిమాల్ని మంచి అనుకుంటారు. అశ్లీల పాటలు, అశ్లీల మాటలు మీకు తెలుసు కదా. ఏది బాగా చూస్తారంటే, ఏది బాగా ఇష్టపడతారంటే ఆ జబర్దస్త్ ఇలాంటి ప్రోగ్రామ్సే. మీరు ఏ ట్రైన్లో వెళ్ళినా ఎక్కడైనా చూసి పక్కన కూర్చున్న వాళ్ళు సెల్లో ఏం చూస్తున్నారంటే ఎక్స్ట్రా జబర్దస్త్. అంటే అందులో ఏముంటుందంటే మగవాళ్ళేమో ఆడవాళ్ళు వేస్తారు, అదే ఎక్స్ట్రా జబర్దస్త్. వేసి వాళ్ళు ఏం చేస్తారంటే డబల్ మీనింగ్ డైలాగ్స్ ఇవే కదండి. ఇవన్నీ మనకు మంచి, ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ప్రసంగం అయితే మాత్రం. సో ఆయన అన్నాడు నిర్దోషులని దోషులని తీర్పు తీర్చక ఇందురని. అంటే అంత మాట అన్న ఆయన ఏం చేశారో తెలుసా? సిలువేసేశారు. ఇలాంటి ప్రసంగం చేసిన ఆయన ఏం చేశారు అనుకుంటున్నారు? ఇంత గొప్ప మాటలు చెప్పిన ఆయన సిలువేసేశారు. అయినా ఆయన ఎందుకు సిలువేయించుకున్నాడో తెలుసా? వేయించుకున్న తర్వాత అయినా ఆయన కనికరించి, ఆయన ప్రార్థించి, ఆ రక్తమే మీ బలులు కాదు ఇక చాలు, ఆ రక్తమే మిమ్మల్ని క్షమిస్తుంది, చాలు చాలు మీరు నా యందు విశ్వసించండి, మీకు ఇంక క్షమాపణ అనేది మనకి తెలియాలనే ఉద్దేశంతో ఆయన శిలువ మరణాన్ని సహించాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు దేవుడికి ఏదో ఇవ్వాలని మీరు అనుకోకండి. దేవుడు ఎప్పుడైనా సరే నిన్ను ఫ్రీగా, మనకు ఫ్రీగా రానిది ఏంటో తెలుసా? క్షమాపణ. మనం ఎవరన్నా పొడిస్తాం, ఎవరన్నా కొట్టేసాం, కోర్టులోకి వెళ్ళాం, పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత మనకు బెయిల్ కావాలంటే ఏం చేయాలి? లాయర్ని పెట్టుకోవాలి, డబ్బులు కట్టాలి. పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా పూచీకత్తు ఇవ్వాలి. ఆ బెయిల్ ఇచ్చిన వాళ్ళైనా ఎంతకంత పూచీకత్తు కట్టించుకుంటారు, డబ్బు కట్టించుకుంటారు. బెయిల్ ఇచ్చిన గవర్నమెంట్ డబ్బులు కట్టించుకుంటుంది, లాయర్ కట్టించుకుంటాడు. కానీ మన తండ్రి అయితే అసలు మనం చేసిన దోషాలకి ఆయన శిక్షలు వేయకపోగా ఆయనకు మనం కనికరంగా ఉండాలి, బలిని కోరట్లేదంటే ఆయన్నే చంపేసినా కూడా ఏం చేశాడంటే మనకి క్షమాపణ దాని ద్వారానే ఇవ్వాలనుకున్నాడు. ఎలా ఇంత మీకు అర్థం కావాలంటే చాలా కష్టం, కానీ కొంచెం చిన్న విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం
53:11. ఎందుకంటే ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, దేవుడే మీ తండ్రి పరలోకమందు ఉన్నాడంటే ఆయన అక్కడ ఉంటే మేము ఇక్కడ ఉంటే ఆయన తండ్రి ఏంటి మాకేటని అనుకోవచ్చేమో మీరు. కానీ మీరు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి, వదిలేస్తారు ఒక రోజున. అప్పుడు ఆత్మగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, అక్కడే ఉండాల్సి వస్తుంది, ఉండాల్సిన పరిస్థితి. అప్పుడు దేవుడే మీకు తండ్రి. మరి ఇది నమ్మాలంటే ఏం చేయాలి? మనం చావు తర్వాత బ్రతుకుందంటే నువ్వు చూసొచ్చావా? నీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పింది మేము ఎందుకు నమ్మాలి? ఇప్పుడు దేవుడి గురించి మంచిగా ప్రసన్నం చేయండి, ఏమంటాడు తెలుసా? దేవుడు ఉన్నాడా చూపించైతే అంటాడు. ఇంకేమీ లేదు. అడ్డంగా మాట్లాడడం. ఇలా ఆలోచిస్తారని తెలిసే ఆయన ఏం చేశాడు తెలుసా? చనిపోయిన తర్వాతే అసలైన బ్రతుకుందని చెప్పడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? చంపుతున్నా కూడా ఓర్చుకుని సిలువ మీద ప్రాణం పెట్టి సమాధి చేసుకున్న తర్వాత చేసుకున్నారు, బండెట్టారు, దానికి ముద్ర వేశారు, చుట్టూ పోలీసులు పెట్టారు, అదే రోమన్ సైనికులను పెట్టారు. పెడితే వాళ్ళు ఏమైపోయారంటే కాసేపు పడుకున్నారు. తెలుసా మీకు? చచ్చిన వాళ్ళే అయిపోయారంట. లేచిపోయాడు. లేచిపోయి శిష్యులకి చెప్పని చూసారా? మీరు పరలోకమందున్న తండ్రి పిల్లలని చెప్పాను కదా, మీరు ఆత్మలుగా ఉంటారని చెప్పాను కదా, చావు తర్వాత బ్రతుకుంటుందని చెప్పాను కదా, ఇదిగో నేను లేచిపోయాను, నేను వెళ్ళిపోతున్నాను, కావాలంటే చూసుకోండి. వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. 500 మందిని. చాలా మందికి ఎక్కువ మంది కనబడ్డాడు. వాళ్ళందరూ ఉన్నారు. ఉండగా పైకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళకి ఏమర్థమైంది? బాబోయ్ నిజమే, మేము కూడా పైకి వెళ్ళిపోవాలి, మేము కూడా పైకి వెళ్ళిపోవాలని నమ్మారండి, ప్రకటించారు. ఇందులో జ్ఞానం ఉంది, ఇందులో జ్ఞానం ఉంది. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. అన్నం తింటే తృప్తి మనకి. బాధపడి తృప్తి పడ్డాడు తెలుసా యేసుప్రభువారు. చూడండి, అన్నం తింటే డ్రింక్ తాగితే అమ్మయ్య శుభ్రంగా భోజనం చేసావు అనుకోండి, తృప్తి, అంతే కదండి. పీకల దాకా అన్నావు అనుకో, అదేంటంటే తృప్తిగా తిన్నట్లు లెక్క. ఈయనంట ఏమని ఉంది బైబిల్లో చూడండి, అతడు తనకు కలిగిన వేదన చూసి, వీళ్ళు పొడిసిన పోట్లు, ఆయన మేకులు, ఆయనకు ముళ్ళ కిరీటం, కొరడా దెబ్బలు, పక్కలో బల్లి పోటీ, ఇదంతా చూసి ఆయన ఏం చేశాడంటే చాలు, తృప్తిగా ఉంది, అమ్మయ్య చాలు, ఇది చాలు, నేను వీళ్ళని ఎంత ప్రేమిస్తున్నాను, తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడు, తండ్రికి వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో వీళ్ళు తెలుసుకుంటారు. ఇలా చేస్తారని తెలుసు కూడా ఆయన పంపించాడు. ఎందుకంటే శరీరం కేవలం నిష్ప్రయోజనం, అది మಣ್ಣి అయిపోద్ది, ఏం చేసినా ఓర్చుకుంటే చాలు, అది తెలియాలి వీళ్ళకి అని ఏం చేశాడంటే, అమ్మయ్య నేను చెప్పినట్టుగానే అంతా తట్టుకోవాలి అని తృప్తి నుండి నీతిమంతుడైన నా సేవకుడు, ఇదండి నీతంటే. ఆత్మగా నువ్వు బ్రతకడం కోసం శరీరానికి వేదనైనా, బాధనైనా, రోగమైన, ఇబ్బంది అయినా అనుభవించి, ఇది దేవుడిచ్చిన జీవితం, ఇది అనుభవించాల్సిందే. ఎవరికి లేవు రోగాలు, ఎవరికి లేవు బాధలు చెప్పండి? మీకు ఎవరికి రోగాలు లేవా? క్రైస్తవులకైనా ఉంటాయి, క్రైస్తవేతరులకైనా ఉంటాయి. ముసలోళ్ళు అయిపోరా? అప్పుడు పళ్ళు ఊడిపోవా? చెవులు పడకుండా మానేవా? లేకపోతే కళ్ళు కనపడకుండా ఉండవా? ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఈ శరీరానికి, ఈ శరీరం శాశ్వతం కాదు. ఈ నిజం నీకు తెలియాలి. నీకు తెలియడానికే బైబిల్లో చెప్పడం కాదు, నీకే పెట్టాడు ఒక శరీరం, నీ ఒంటికే పెట్టాడు ఆ పరిస్థితి. కానీ అయినా మనకు తెలియదు. కానీ అది తెలిసిన ఆయన వచ్చి సిలువేయించుకున్నాడు. తనకు కలిగిన వేదన బట్టి ఏం చేశాడు? తృప్తి నుండి. నీతిమంతుడైన నా సేవకుడు, ఎంతనంటే నీతిమంతుడంటే అంత జ్ఞానం ఉంది ఆయనకి. జనుల దోషమును భరించి, ఎందుకంటే ఆ బాధల ద్వారానే మన దోషాలన్నింటినీ క్షమాపణ ఇచ్చేయాలనుకున్నాడు. ఇంకా మళ్ళీ ఇంక ఏం తేవసరం లేదు. అసలు ప్రపంచంలో పుట్టబోయేవాళ్ళు కూడా భరించి
తనకున్న అనుభవ జ్ఞానం చేత, అంటే తాను చెప్పిన తన్ను గురించిన జ్ఞానం చేత, ఫుట్నోట్లు అదే ఉంటుంది, తన్ను గురించిన జ్ఞానం చేత అంటే తన బ్రతుకు, తన బోధలు, తనువును చాలించడం, ఇదంతా చేత అనేకులు నిర్దోషులుగా చేయును. సో కాబట్టి తన్ను గురించిన జ్ఞానం, తన బ్రతికిన బ్రతుకు, తన విధానం, తన బోధలు, తను ఎలాగ వేదనలు అనుభవించి దేవుని కోసం తండ్రి చిత్త ప్రకారంగా అనేకులు నిర్దోషులుగా చేయడానికి, ఆయన ఎలాగైతే వేదనలు బట్టి కూడా తృప్తి పొందాడో అది మన మార్పు కోసం, మనల్ని అందరినీ పరిశుద్ధులుగా చేయడం కోసం, అనేకులను నిర్దోషులుగా చెయ్యును. ఇది కదా. కాబట్టి ఎంత కనికరం లేకపోతే ఆయన తండ్రిగా మన కోసం ఇంత సృష్టి చేసి కృతజ్ఞత లేకపోయినా ఆయన కుమారుని పంపించడం ఏంటి, ఆయన్ని చంపేయాలి అనే క్రూరత్వంతో చంపేస్తుంటే ఆ వేదనతోటే తృప్తి పొందడం ఏంటంటే ఆయన మాటలకు అవి నిరూపణ, ఆయన చెప్పిన జ్ఞానానికి, ఆయన చెప్పిన వాక్యానికి, ఆయన బోధలకి అవి ఏంటో తెలుసా, ఆయన సిలువ త్యాగం అనేది నిరూపణ, నిదర్శనం. ఆయన చెప్పి ఆయన సిలువ మరణం అనుభవించకపోతే వాటికి రుజువులు లేవు. ఇంత కనికరం చూపించాడు ఆయన, ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అప్పుడప్పుడు పండగ చేసి గుద్దుకుని తన్నుకుని చచ్చి, అంతేందుకు చర్చిల్లో చికెన్ పడకపోయినా తన్నుడే, చర్చిల్లో కూడా కొట్టుకు చచ్చుడే. మీరు మన బాప్టిస్ట్ చర్చ్ ఉంది ఇక్కడ, బాప్టిస్ట్ చర్చ్ మొన్నటి వరకు తన్ను చచ్చారు. చర్చ్ ఏం చేశారు అనుకుంటున్నారు? పొద్దుట ఒక ఆరాధన, సాయంకాలం ఒక ఆరాధన. పోలీసు వాళ్ళు కాపలా కొట్టుకోకుండా, ఎవరు క్రైస్తవులు కొట్టుకోకుండా, ఎక్కడ? చర్చి దగ్గర. అబ్బా ఏమండిది. ఇగో ఇంకొక ఆయన కలవరే, ఎవరు ఆ కలవర కొండను తీసుకొచ్చి ఇక్కడ ఇట్టాడు మనకి. ఎక్కడ? యెరూషలేములో ఉన్న కలవర కొండను తీసుకొచ్చి సిబిఎంలో పెట్టారు. కలవరి కలవరి సిలువ, కలవరి సిలువ అని పాటలు పాడుకునేవాళ్ళు. బాబు ఈ కలవరి సిలువ మాకు వద్దు బాబు, ఈ కలవర కొండ వద్దు బాబు అన్నారు. ఎవరు? పాస్టర్స్. చూసారు ఎలా ఉందా క్రిస్టియానిటీ? ఏమీ తెలియనట్టుగా అమాయకులుగా, మీ గొడవ ఏదో మీది, చర్చికి వెళ్ళిపోయి మనకి ఏదో అలా 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 వెళ్ళిపోయి బాక్సులో చిన్నది అట్టుకెళ్ళిపోయి, దేవుడు మాత్రం ఆకాశ వాకిట్ని ఇప్పేస్తే అడిగేస్తాం. ఆశకు అంతే ఉంది. అడిగేసి ఇంటికి వచ్చి ఇచ్చి ఎంతకిస్తే అంత స్తోత్రం అయిపోయింది. అడగడానికేమో ఆకాశ వాకిళ్ళు ఇప్పేసి పట్టజాలం దీవులను ఇవ్వాలి. ఎంత ఇచ్చాడో తెలీదు, ఇచ్చాడు పోలే ఎంతో కొంత స్తోత్రం. ఇంతే మన పని. టైం అయింది. నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. ఇంకొక టాపిక్ ఉంది. మన తండ్రి దేవుడని చెప్పి మనల్ని మార్చడానికి ఆయన లక్షణాలని పుణుకు పుచ్చుకోవడానికి చంపినా కూడా భరించాడు. అది కనికరం అంటే. ఎందుకు? కనికరం మనం కలిగి ఉండాలని, మన తండ్రి లక్షణం. కాబట్టి అది ఒక లక్షణం అంతే. కానీ దేవుడు మన తండ్రి, ఆయన లక్షణాల్లో ఒక్కో లక్షణాన్ని నేర్చుకుని అలవర్చుకో. స్టార్లు ఎట్టడం, తొట్లు ఎట్టడం, సందడంటూ పాటలు పాడడం కాదు. ఆ స్థితి లేదు. అంత జ్ఞానం ఉంటే ఆనందపడండి. అంత జ్ఞానం ఎక్కడుంది? అసలు దేవుని జ్ఞానాన్ని కలిపి చెరిపేస్తే, ఇప్పుడు నేను చెప్తే నన్నే ఆలోచిస్తారు, నువ్వు అంత మేధావా, అందరికంటే తెలివైనవాడివా అంటారు, అనుకుంటారు. అలాంటి ఒక ఆలోచన ఉంటుంది. నేను మాత్రం నేను ఎవరి పేర్లు ఎత్తానో వాళ్ళందరికంటే తెలివైనవాడిని బైబిల్ జ్ఞానం విషయంలో. జ్ఞానం అనేది ఒకటి సొత్తు కాదు, అది దేవుడిచ్చేది, ఆయనకిష్టమైన వారికి ఇచ్చేది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరెవరైనా దేవుడు అడుక్కోమన్నది ఏంటో తెలుసా? చర్చిల్లో అడుక్కోండి అంటారు. దేవుడు అడుక్కోమన్నాడని మీకు నచ్చింది అడిగేసుకోమంటారు. కానీ అడగమన్న తండ్రి ఏమో అడగమన్నాడు తెలుసా? జ్ఞానం అడగండి. ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. కానీ అది అడిగేవాడు, నువ్వు అది అడిగేవాడు అయితే నీకు చెప్పేవాడు కూడా అది అడగమని చెప్తే
వాడు జ్ఞాని. నీకు చెప్పేవాడు అది అడగమని చెప్పకుండా, నువ్వు కూడా అది అడగకుండా మీకు తోసింది ఏదో అడుక్కుంటూ పోతుంటే ఎవరో జ్ఞానం లేనివారే, దేవుని జ్ఞానం లేనివారే. కాబట్టి నేను అది చెప్తున్నాను కాబట్టి దేవుని జ్ఞానం ఉన్నవాడిని. ఇది చాలదా మీకు? ఈ ఒక్క సెంటెన్స్ చాలదా? ఈ ఒక్క మాట చాలదా నేను జ్ఞాని అని చెప్పడానికి, దేవుని జ్ఞానం కలిగిన వాడిని అని చెప్పడానికి? కాబట్టి జాగ్రత్తగా వినండి. బాగా బాగా అర్థం కావాలని అనుకుంటే ఆ లైన్లోంచి అలా పొడుక్కొచ్చారనుకో చివరిని ఉంటాను. ఎందుకంటే పుట్టినప్పుడు ఆయనకి అలాగే పశువుల తొట్టో మాకు కూడా చివరి ప్లేసే. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్తే మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? డబ్బులు రావు కదా, ఉండవు కదా. జ్ఞానం ఉన్నవాడి దగ్గర డబ్బు ఉండదు. ఆ చివరిని ఉన్నాం. వినాలనుకుంటే రండి, మీ డబ్బు కూడా మాకేమొద్దు. అప్పుడప్పుడు సరదాగా వచ్చినట్టు పొండి. కొద్దో గొప్ప మీకేమవుతుందంటే జ్ఞానం అనే సువాసన అలా తగులుతుంది. ఒకరోజు కాబట్టి ఒకరోజైనా అర్థమవుతుంది, ఒకరోజు కాబట్టి ఒకరోజైనా మారతారు. ఎందుకు? నష్టపోయే దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏం వింటున్నారో తెలియని దగ్గరికి ఏంటి మీ సుఖమేంటి? క్రిస్టియానిటీ చూస్తే బాధేస్తుంది. నేనైతే నా ఒరిజినాలిటీ అయితే మొత్తం చిత్త కొట్టి మొత్తం ఎలా చెప్తానంటే బోధ పిండేసినట్టు ఒక్కొక్కడిని తిట్టేసినట్టు చెప్తాను నేను అసలు. కానీ ఎవరు వినరు, ముందే లేచి వెళ్ళిపోతారు అని నేను చాలా ప్రేమగా తగ్గించుకుని చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ కుమారుని పేరు చెప్పుకుని పనికిరాని విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి, తండ్రి నాయన ఆయన పని పెట్టుకుని ఆ లోకం నుంచి వచ్చి ఈ లోకంలో మాకు అవసరమైనవి ఎన్నో సంగతులు చెప్పితే ఆ సంగతుల విషయంలో పెడచెవిని పెట్టి ముందుకు వెళ్ళిపోతున్న ఈ సమాజంలో తండ్రి నాయన మాకు మీరు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మిమ్మల్ని బయలుపరిచే అవకాశాన్ని మీ కుమారునికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు తండ్రి నాయన. మీ కుమారుడు చెప్పిన మాటల్లోంచి మేము చెప్పే అవకాశాన్ని, అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అలాగే మీ ఆకర్షణలో ఉన్న మీ పిల్లలు ఈ జ్ఞానాన్ని విని అయినా మారి కొందరైనా మిమ్మల్ని ఆనందపరచాలని మేము ఆశపడుతుండగా మీ మాటలను వాళ్ళు ఫలింపు చేయండి. విని నాయన మనుషులను బట్టి ఎన్నిక చేసుకోకుండా, మనుషులను బట్టి సరి చూసుకోకుండా కేవలం మీ జ్ఞానం మిమ్మును బట్టి, మీ వాక్యాన్ని బట్టి మాత్రమే చూసి సరి చేసుకుని వాస్తవాలను గ్రహించి మీ పిల్లలుగా మీరు ఉండాలనుకుంటున్న లక్షణం కనికరం కలిగి వాక్య ప్రకారంగా మిమ్మల్ని ఆనందపరిచే విధంగా మీ కుమారుని యందు మీ పిల్లలు వర్ధిల్లినట్లుగా మీ మాటలను వాళ్ళు ఫలింపు చేయండి. విన్న మీ పిల్లలందరూ కూడా దేవుడే మా తండ్రి అని మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి చెప్పారని నమ్మి తండ్రి నాయన ఇక నుంచి దేవుడు అని చెప్తున్న ఆయన, అనుకుంటున్న ఆయన మా తండ్రి అని వాళ్ళందరూ కూడా నమ్మి ఆయన యేసుక్రీస్తునందు విశ్వసించి మీ కుమారుని యందు విశ్వసించి ఆయన రక్షణలో ఉండి మీకు పిల్లలయ్యే భాగ్యాన్ని కూడా విన్న వాళ్ళందరూ కూడా అనుగ్రహించండి. అలాగే జరగబోయే భోజనాల కార్యక్రమం విషయంలో కూడా ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సక్రమంగా జరిగి మీ పిల్లలందరూ భుజించి మీకు కృతజ్ఞులుగా ఉంటూ మీ కార్యక్రమాల విషయంలో, మీ జ్ఞాన విషయంలో, మీ సంకల్ప విషయంలో ఆలోచించే పరిస్థితిని మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, వెళ్తున్న మీ పిల్లలు వారి వారి గృహాలకు క్షేమంగా చేర్చండి తండ్రి. అలాగే రేపు ఈ నెలంతా జరగబోయే సభల్లో మీ జ్ఞానంతో నింపి, శక్తితో నింపి ఏర్పాట్లు చేసే మీ పిల్లలకు కూడా బలాన్ని, శక్తిని అనుగ్రహించండి, నడిపించండి. అలాగే కీర్తన గారు, రామకృష్ణ గారు వారి కుటుంబ విషయంలోను, వారి ఆరోగ్య విషయంలోను, అన్ని విషయాల్లో మీ కృప, మీ కాపుదల అనుగ్రహించి వర్ధిల్లింపు చేయండి. అలాగే శాంత గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కూడా వారి కుటుంబాన్ని దీవించండి. మీ మహిమలో వారి అవసరాలు తీర్చండి తండ్రి. మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.